ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. అలాగే ఈ మార్చి నెలలో మహాశివరాత్రి హోళికా పౌర్ణమి వస్తుంది. ఆ సందర్భాన్ని బట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ జానకి మకర రాశి వారి జాతకం చూడు. ప్రశ్న యోగం బలం తరించిన కార్యం తమ్మిన పని చేసే పనిది ఇల్లు జాగా భూమిది చూడు. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. మకర రాశి వారి జాతకంలో లక్ష్మీ దేవత వచ్చింది. కానీ మాత్రం మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు హోరాహోరీ జ్యోతిష్యం ఉన్నదండి. ఎంత శుభయోగం ఉందో అంత అశుభయోగం ఉందండి. వారి పేరు మీద ఆదాయ ఖర్చుకు లోటు లేదు. వారి జాతక బలానికి సాయం చేసేవారు నలుగురు అయితే ఇబ్బంది పెట్టేవారు మాత్రం 8 మంది రాశి ఉన్నదండి. వారి జాతకంలో చూడాలంటే కంటక శని నడుస్తుందండి. ఈ కంటక శని మూలంగా మాత్రం అందరికి వీరు నిజం మాట్లాడతారు కానీ అందరికి వీరు కంటకమయ్యే అవకాశం ఉందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు శ్రావణ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి దర్శనం చేయటం పూజ చేయటం చాలా వరకు మంచిది. ధనలక్ష్మి అనుగ్రహం ఉంది వారికి. ఎక్కడ పోయినా మాత్రం వారికి ధనలక్ష్మి అనుగ్రహం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేయాలనుకునే వారికి తిరుగు ఉండదు. ఆల్రెడీ ఏరే వ్యాపారం చేసే అవకాశం ఉంది. ఒకరు చేయి కింద ఉండే అవకాశం లేదు. మకర రాశి వారి జాతకం మండి జాతకం. పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే అది చేసేదాకా వదిలిపెట్టరు. అయిన వారం దగ్గర తీసుకోరు, కాని వాళ్ళని తీసి పడేరు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు. చేస్తా అంటే చేస్తారు, చేయనంటే చేయరు. ధనిష్ఠ నక్షత్రం వారికి కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయండి. ఆ చిక్కులు చికాకులు పోవడానికి ఖచ్చితంగా వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మరి జాతకంలో చూడాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, అంగారక సూత్రాన్ని పఠించడం చాలా వరకు మంచిది. లక్కీ నెంబర్ 9 వస్తుంది. శ్రావణ నక్షత్రం వారికి 2, 6 వస్తుంది లక్కీ నెంబరు. అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో చూడాలంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి శుభయోగం ఉంది. రవి మహర్దశ లక్కీ నెంబర్ 1 వస్తుంది. ఆదివారం మంచిది. అలాగే స్త్రీలకు మాత్రం లేనిపోని అవమానాలు చిక్కులు నిందలు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా మకర రాశి వారి జాతకం ద్వితీయార్థం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మాత్రం మంచిగా ఉందండి. మొదటి 15 రోజులు మంచి లేదు, మిగతా 15 రోజులు చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు చేయాలనుకున్నా, కళ్యాణం చేయాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా ఇంకొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉందండి. ఈ లాస్ట్ ఘడియలో ఉన్నందువలన మాత్రం చాలా వరకు రాబోయే కాలం శుభసూచకం ఉందండి. ఇప్పుడు నడుస్తున్న కాలం కొద్దిపాటి గడ్డు పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకులకు విపరీతమైన చిక్కులు ఉంటాయి. ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం ఉంది. వీరి జాతకంలో వయస్సును బట్టి ఉంటుందండి. 25 నుంచి 35 లోపల వయసు ఉన్నవారికి శుభయోగం ఉంటుందండి. 35 నుంచి 45 వయసు ఉన్నవారికి అశుభయోగం ఉంటుందండి శని ఉన్నందువలన. 45 నుంచి 55 సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్యభంగం ఉంటుందండి. 55 నుంచి 65 సంవత్సరాలు ఉన్నవారికి కుటుంబ సమస్యలు సతామతం అవుతాయండి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రొడ్ల ప్రమాదాలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయంలో, జల విషయంలో, అలాగే మాత్రం కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి పేరు మీద వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం బాటన పోయే గొడవలు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ వీరి జాతకంలో చూడాలంటే అన్నదమ్ముల సహకారం తప్పకుండా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరు రుణ బాధలు లేకుండా చేసుకోవడం మంచిదండి. రుణ బాధలు అంటే అప్పు ఇచ్చి ఇబ్బందులు పడటం, అప్పు తీసుకొని ఇబ్బందులు పడటం, మధ్యవర్తి కావటం. ఇందులో అప్పు ఇచ్చి వసూలు చేయటమైనా పర్వాలేదు. అలాగే అప్పులు తీసుకొని దానికి వడ్డీ లేదా అసలు లేదా వడ్డీ లేదా మొత్తమే తీర్చినా కూడా పర్వాలేదు. మధ్యవర్తి ఉండవద్దండి. మధ్యవర్తి ఉన్నందువలన మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. తీసుకున్న మనిషి వ్యక్తి బాగానే ఉంటాడు, ఇచ్చిన వ్యక్తి బాగానే ఉంటారు. ఇది కలికాలం కాబట్టి మధ్యవర్తి ఉన్న మనిషి మాత్రం కలికి ప్రతాపం కనిపిస్తుంది. చాలా వరకు ఇబ్బంది అనిపిస్తుంది. ముఖ్యంగా వివాహ విషయంలో, కుటుంబ విషయంలో, సంతాన విషయంలో, అలాగే మాత్రం కళ్యాణ విషయంలో కలిసి వచ్చే యోగం ఉన్నది వీరి జాతకంలో. మహాశివరాత్రి ఘడియల వీరు ఆ శివునికి అభిషేకం చేసి అలాగే నవగ్రహాలతో పాటు శనీశ్వరునికి పూజ చేపించడం చాలా మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వస్త్రదానం ఏదన్నా చేపిస్తే చాలా వరకు మంచిదండి. సద్బ్రాహ్మణులతో, పండితులతో చేపించడం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం
పెద్దల నుంచి రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి 60% లభించే అవకాశాలు ఉన్నాయండి. మరి ఇంజనీరింగ్ రంగం వారైతే ఇంజనీరింగ్ రంగంలో కలిసి వస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో అయితే అతి కష్టం ఉంటుందండి. రొడ్ల భవనాల శాఖ వారికి అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లేదా మాత్రం విద్యా రంగంలో వారికి అయితే మాత్రం కలిసి వస్తుంది. వైద్య రంగం ఆరోగ్య రంగంలో ఉద్యోగం కోరేవారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం చాలా వరకు ఫలితాలు వస్తాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే రెవెన్యూ రంగం వారికి రోడ్ల భవనాల శాఖ వారి ప్రయత్నం చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మాత్రం గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన విషయంలో రుణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. భార్యతో సహకారం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద ఫస్ట్ సంతానంతో కూడా ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే మంచి ఫలితాలు కూడా ఉంటాయి. వ్యాపారం చేయాలనుకునే వారికి ప్రతి వ్యాపారంలో కలిసి వస్తుంది, కానీ ధనం నిలకడ ఉండదండి. ఇలా ధనం వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. వీరు ధనధాన్య వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయిల్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు వస్తాయి. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో వ్యవసాయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ విషయంలో 2 పంటలు కలిసి రావండి, ఒకటే పంట కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద జీవరాశులు, మత్స్య కార్మికులు లేదా మాత్రం చేపలు రొయ్యల అమ్మకదారులు, కొనుగోలుదారులు, రిటైల్ హోల్సేల్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పండ్ల తోటలు పెంచేవారు, అమ్మేవారు వారికి కూడా చాలా మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద మాత్రం పెద్దల సహకారం ఉంటుంది. వీరి జాతకం చూడాలంటే మాత్రం మకర రాశికి మాత్రం మొండితనం చాలా ఉంటుందండి. మొండితనం కాదు, వారు ఆత్మవిశ్వాసం అనుకుంటారు, ఇతరులు మొండితనం అనుకుంటారు. కొద్దిపాటి తేడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా డీల్స్ చేయాలి. అన్ని విషయాల్లో మొండితనం చేయవద్దండి. కొన్ని విషయాలు చేయాలి, కొన్ని విషయాల్లో సులువుగా ఉండాలి, మంచిది. మకర రాశి వారి జాతకంలో శని ఉన్న స్వక్షేత్రంలో వారు పుట్టింది శని మహర్దశ కాబట్టి చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయి. వారి పేరు మీద అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నది. అలాగే వీరి పేరు మీద మాత్రం నడుస్తున్న గడియ మంచిగా ఉంటుంది. ఎవరి పూజ చేసినా చేయకపోయినా ఇందాక చెప్పినట్టే నవగ్రహాలతో పాటు శివుడితో పాటు అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం శనేశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిది. కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే కళాకారులకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే చేజారే అవకాశాలు ఉన్నాయి. నటీనటులకు కావచ్చు, దర్శకులకు కావచ్చు, నిర్మాతలకు కావచ్చు, సాంకేతిక నిపుణులకు కావచ్చు, గాయకులకు కావచ్చు, గీత రచయితలు రాసేవారికి కావచ్చు, కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు త్వరలో తొలగే అవకాశం ఉంది. లక్ష్మమ్మ వారికి సహకారం చేస్తుంది. విజయవాడ కనకదుర్గమ్మ వారికి మాత్రం ధైర్యం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.